హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆలు పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి. ఇది మనం తర్వాత చపాతీ పిండిలో కలుపుకోవాలి. ఆలుగడ్డలు ఒక 3 తీసుకొని ఉడికించి పెట్టుకోండి. దీంట్లో జీలకర్ర కొద్దిగా, పసుపు చిటికెడు, కొత్తిమీర, పచ్చిమిర్చి 3, వాము కొద్దిగా, ఉప్పు. ఇప్పుడు మనం తయారు విధానాన్ని చూద్దాము. గోధుమ పిండిలో కొద్దిగా వాము వేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని, దీన్ని కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని, దీంట్లో మనం వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇది మనం వాటర్ ఎక్కువ వేసుకోకుండా స్లోగా కొద్దిగా వాటర్ వేసుకొని మనకి చపాతీ మోతాదులో వచ్చేంత వరకు దీన్ని కలిపి పెట్టుకోవాలి. మరి జారుగా కాకుండా మరి గట్టిగా కాకుండా దీన్ని చక్కగా చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మనకి ఈ చపాతీ పిండి తయారైంది. నెక్స్ట్ మనం ప్రాసెస్ని చూద్దాము. ఒక కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, దీంట్లో మనం జీలకర్ర, ఒక చెంచాడు పచ్చిమిర్చి వేసుకొని, ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకొని ఈ మూడింటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనం ఒక బౌల్లో ఉడికించిన ఆలుగడ్డల్ని ఇలా మెత్తగా మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఏమాత్రం కూడా ఉండలుగా లేకుండా చక్కగా మెత్తగా చేసుకోండి. ఇలా చేసుకున్న దాంట్లో మనం ఈ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీరలో ఈ మిశ్రమాన్ని వేసేసి దీన్ని మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోండి. చూసారు కదా, కరివేపాకు కూడా వేసుకొని మనం దీన్ని మంచిగా మొత్తం కూడా కలిసేటట్టుగా కలుపుకోండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. నెక్స్ట్ మనం ఈ కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని ఈ విధంగా మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. మరి పెద్ద సైజు కాకుండా చిన్న చపాతీలాగా ముందుగా ఇలా చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో ఈ తయారు చేసుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని కూరుకొని దీనికి చపాతీకి సరిపడా పెట్టుకొని ఇది మొత్తం కూడా పిలిచేయండి. మొత్తం కూడా మూసేయాలి. చూసారు కదా, ఈ విధంగా మనం దగ్గరికి మొత్తం కూడా చేసి మళ్ళీ కొద్దిగా పొడిపిండి పైన వేసుకొని చపాతీలాగా ఒత్తుకుంటే మనకి ఈ ఆలు పరోటా రెడీ అవుతుంది. కొద్దిగా ఈ ఆలుగడ్డ అంతా కూడా ఈ చపాతీలో పెట్టిన తర్వాత కొద్దిగా మెల్లగా ఈ చపాతీల్ని ఒత్తుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం చపాతీని పల్చగా వచ్చేంత వరకు ఒత్తుకోండి. ఈ విధంగా మనకి తయారైన చపాతీని పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇంకో విధానం ఏంటంటే ఈ చపాతీల్ని ఒక గుంటలాగా చేసుకొని దీంట్లో మనం ఈ ఆలు మిశ్రమాన్ని పెట్టుకొని దీన్నంతా కూడా ఇలా దగ్గరికి అయ్యేంత వరకు
ఇలా పై పొరనంతా కూడా మొత్తం కూడా మూసివేయాలి. ఈ విధంగా కూడా మనం ఈ ఆలు పరోటాని తయారు చేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు దీన్ని కూడా అదే విధంగా పరోటాలాగా చపాతీ కర్రతోని ఒత్తుకుంటే మనకి ఇది కూడా తయారవుతుంది. దీన్ని మనం నెక్స్ట్ వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ చపాతీ పెంక పొయ్యి మీద పెట్టేసి వేడెక్కిన తర్వాత ఈ ఆలు పరోటాని మనం వేడి చేసుకొని ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే చూసారు కదా. ఈ విధంగా మనకి ఈ ఆలు పరోటానంతా కూడా ఆయిల్ వేసుకొని కొద్దిగా మంచిగా కాల్చుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మనకి ఈ ఆలు పరోటా రెడీ అవుతుంది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.